Isaiah chapter 29 verse 6. You will be visited by the Lord of hosts with thunder and the earthquake and great noise, with whirlwind and tempest and the flame of a devouring fire. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. అంటే ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. ఎందుకంటే వాటన్నిటికీ కర్త ఈయనే, మరి సృష్టికర్త ఈయన కాబట్టి ఉరుములు ఆయన చేతిలో ఉన్నాయి, భూకంపములు ఆయన చేతిలో ఉన్నాయి, మహాశబ్దము కలగటం అనేది దేవుని చేతిలో ఉన్నది, సుడిగాలి అనేది ఆయన దగ్గర ఉన్నది, తుఫాన్లు ఆయన సన్నిధిలో ఉన్నాయి, దహించు అగ్ని జ్వాలలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆయన పేరే దహించు అగ్ని, మరొక పేరు దేవుని పేరు. మరి సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. ఇలాంటి వాటన్నిటితో కూడా దేవుడు మరి దుష్టుల మీదికి ఏవైనా సరే దుష్టకార్యములు చేయువారిని శిక్షించాలి అనుకుంటే వీటిలో ఏవో ఒకటి ఆయనకి ఇష్టమైనవి పంపించి, ఇవే కాకుండా వేరే అయినా సరే ఆయన చేతిలో ప్రతిదీ ఉంటుంది కాబట్టి వాటిని పంపించి దేవుడు మనల్ని శిక్షించు వారిగా ఉంటారు. సైన్యములకు అధిపతియగు యెహోవా వానిని శిక్షించును. వీటన్నిటికీ కర్త ఆయనే. ప్రియమైన వారలారా, మరి ఇవన్నీ దేవుడు వాటిని పిలిచినప్పుడు వచ్చి లైన్గా నిలబడి చిత్తం ప్రభువా మేము ఉన్నాము అని చెప్పి పలుకుతాయంట. ఇంత గొప్ప దేవుని మనం తెలుసుకొని ఆయనకు లోబడి ఉన్నట్లయితే మనకి దేవుడు మేలు చేసి మరి ఆయన రాజ్యానికి ఎలా సిద్ధపడాలో తెలియజేయవారుగా ఉంటారు.